కట్టడా నాకు నేర్పరావా, నీ వాకు కౌగిటిలో దాయరావయ్యా. ఎవరిని దాయాలి? ఎవరిని దాయాలి? ఎవరు దాయాలి? ఎప్పుడు దాయాలి? దేవా నీ ఎంతో మనుషులు ఉంటారని దుష్టుల మాటవన్ నిలవరాదని, అయిన మనుషులు ఉంటారని దుష్టుల మాటవన్ నిలవరాదని, అపహాసుకులతో అపహాసుకులతో కలవకూడదాని, నేడు నాకు నీ ఆత్మను దయచేసి, నేడు నాకు నీ ఆజ్ఞనిచ్చాడా? కాజా మనకే ఇచ్చాడు. నీకు ఇచ్చాడా? దేవా ఈ పాట పాడుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకో, ఎక్కడ తప్పిపోయావు, దేవుడు చేసిన మేలు మర్చిపోయింది, అక్కడ ఏ కపట వారితో కలిసినప్పుడు కపటమైన వారు నరకమునకు పాత్రులని నీవు తెలియజేసితివి. అపహాసకులు కపటమైన వారు నరకమునకు పాత్రులని నీ పరిశుద్ధముగా నన్ను స్థిరపరచవా. దేవా నీ మార్గము ఎంతో పరిశుద్ధమైనది. దేవా ఎంతో పరిశుద్ధమైనది.
నీ మాటలు వినినవా శాంతి కలిగి ఉంటా. నీ ఆజ్ఞను గైకొని మరణమే లేదని. నీ మాటలు వినినవా శాంతి కలిగి ఉంటా. నీ ఆజ్ఞను గైకొని మరణమే లేదని. నీ రాజ్యములో నిత్యము నిలుచుంటా. నీ రాజ్యములో నిత్యము నిలుచుంటా. తండ్రివైన నీవు నాకు తెలియపరచు. తండ్రివైన నీవు ఏం తెలియపరిచాడు చెప్పాలి కరెక్ట్గా. రాజ్యములో మీరు చెప్పాలి, చెప్పాలా? ఆమేన్. మనం ప్రేమించి ఆయన పరిశుద్ధను మనం జ్ఞాపం చేసుకొని ఈ మంచి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినవాడు కనుక సర్వోన్నతమైన దేవుడు మన ప్రేమించి తన ప్రేమలో మనకు కరుణించి ఆయన కటాక్షం మనకు కలుగజేసినవాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్ర పాదాలకు వందనాలు. మీ కృపయు ప్రేమ కనికను బట్టి మీ కరుణ కటాక్షంతో పెరుగుతండి. మీరు మమ్మల్ని ప్రేమించి మా బిడ్డను మీరు చూపిన ప్రేమకే వందనాలు. ఇదిగో నీ వాక్యం ద్వారా ఈ సమయంలో మాతో మాట్లాడి మీరే ఉచ్చరించమని యేసుక్రీస్తును మనం ప్రార్థించి పెట్టుకొస్తున్నాం తండ్రి. ప్రియమైన సహోదరి సోదరం, నాడు నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు తన మాటలో జయం అన్నది, తన పరిశుద్ధ నామలో విజయం అన్నది. తన మాటను మట్ట మన కరుణించి తన కృపలు మన జ్ఞాపకం చేసుకొని ఆయన పరిశుద్ధమైన ఒక మాట ద్వారా ఆయన కలగజేసిన విషయం సర్వోన్నతమైన దేవుడు ఇచ్చిన కార్యము. యెషయా 50 అధ్యాయంలో 4వ వచనంలో చూసినప్పుడు వాక్యం చదువుతుంది. 4-5 చూస్తే దేవుని వాక్యం చదువుతుంది. యెషయా 50 అధ్యాయం 4వ వచనం. అలిసిన వాణిని మాట చేత ఓరడించే జ్ఞానము నాకు కలుగునట్లు శిశుకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. అలిసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుడు వినున్నట్లుగా
నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగుగాక. దేవుని సన్నిధిలో మనం విషయాన్ని జ్ఞాపం చేసుకొని, ప్రియమైన సహోదరి సోదర, నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి ఆయన పరిశుద్ధుడు. ఆయన మాట పవిత్రమైనది. ఆయన పరిశుద్ధ నామం ఘనమైనది. తన మాట మన జీవితంలో కలగజేసే గొప్ప విషయం. దేవుని వాక్కును బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క మాటను బట్టి దేవుడు మనకు కలుగజేసే కార్యమా, దేవుడు మన మెళ్ళ చూపుతున్న విషయం. ఇక్కడ పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, ప్రియమైన సహోదరి, ఈ కుటుంబ ప్రాంతంలో దేవుడు చదివిస్తున్న ఈ మంచి మాటను బట్టి, ఈ కుటుంబ ప్రాంతంలో దేవుడు మనం చదివిస్తున్న మాటను బట్టి ఈ విషయాన్ని మనం గ్రహించాలి. నాడు నేడు ఏకరీతున్న దేవుడు. ఆయన నామను బట్టి అలిసిన వాని మాటల చేత ఊరడించే జ్ఞానము చాలా విలువైనది. దేవుని జ్ఞానము కావాలి. ఒక మనిషి దగ్గర మనం మాట్లాడుతున్నప్పుడు, అలసిపోయిన వారి దగ్గర మనం మాట్లాడుతున్నప్పుడు వారు అలసట తీరాలి. మనము దేవుని వాక్యానికి, దేవుని మాటకి, దేవుని ఉద్దేశానికి, దేవుని యొక్క నిర్ణయానికి దేవుడు చదివించే ప్రతి మాటను బట్టి చూస్తున్నప్పుడు నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి ఆయన పరిశుద్ధుడు. ఆయన సర్వోన్నతమైన దేవుడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఒక మనిషిని ఓదార్చాలన్నా, ఒక కుటుంబాన్ని ఓదార్చాలన్నా, ఒక మనిషి జీవితంలో సమాధానం దొరకాలన్నా, ఒక మనిషి వల్ల కటాక్షం ఒక మనిషికి మనల్ని బట్టి జాలి కలగాలన్నా, ఇంకా వారికి ఓదార్పు కలగాలన్నా దేవుని జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానము దేవుని ఆత్మతో కలిగిస్తుంది. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుని యొక్క నోరు, చిన్నపిల్లల యొక్క నోరు, చిన్నపిల్లలు శిశువు యొక్క నోరు ఎంత ఇనుసంపుగా ఉంటుందో, ఆ స్వరం శత్రు విన్నా కానీ జాలి పడుతుంటాడు. కనుక అదేవిధంగా శిష్యులు మాట్లాడుతున్నప్పుడు తల్లిదండ్రి చాలా ఆనందిస్తుంటారు. తల్లి గర్భం నుంచి వచ్చిన శిష్యుడు తన స్వరం వినగానే తనకు పడిన ప్రయాసం అంతా కూడా మర్చిపోతుందంటారు. అదేవిధంగా ప్రత్యేకించి చిన్నపిల్ల యొక్క స్వరం విన్నప్పుడు, చిన్న యొక్క మాటలు విన్నప్పుడు ఎంత అలసట చెందినవారు కూడా వారి మాటతో ఆనందిస్తుంటారు. ఈరోజు దేవుడు సెలవిస్తున్న మంచి మాటను బట్టి, దేవుని మాటను బట్టి, జీవుల దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన్ను పరిశుద్ధమైన మాటను బట్టి మనం చూస్తున్నప్పుడు నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు, ఆయన కృపగల తండ్రి, ఆయన కటాక్షం గల దేవుడు, తన పరిశుద్ధతను బట్టి నాకు దయచేసి ఉన్నాడు అన్నాడు. అవును, ఎందుకంటే అందుకని శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఇది చాలా గొప్ప కృప. శిష్యునితో తల్లి ముచ్చటిస్తున్నప్పుడు, తన కుమారునితో ముచ్చటిస్తున్నప్పుడు, లేక శిష్యుల దగ్గర బోధ చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా వినసొంపుగా, ఇంట్రెస్ట్గా వినుటకు, ఆ విషయం నుంచి చాలా ఆసక్తి కలిగి ఉంటుంటారు. ఈరోజు దేవుని వాక్యం వినుటకు వచ్చిన సహోదరి సోదర, నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా ఇది చాలా అవసరమైనది. మనము పరిశుద్ధ దేవుని ఒకరిని ఓదార్చేవారుగా, లేక ఒక దుఃఖపడే వారిని ఓదార్చేవారు కావాలంటే మనం కూడా దేవుని యొక్క వాక్యమును వినాలి. ఎందుకంటే ప్రతి ఉదయం ఆయన మనం కలుసుకునేవాడు. ప్రతి ఉదయం యెహోషువ చూస్తే ఆరోగ్యంలో 3 విషయాలు చెప్తాడు ఆయన. ప్రతి ఉదయమున ప్రతి మనిషిని కలుసుకోవటానికి ఇష్టపడుతున్నవాడు. చూడండి, అక్కడ వాక్యంలో చూస్తున్నప్పుడు మనం యెహోవాతో ఒక మలుదమ్మరండి, ఆయన మనల్ని తీర్చివేశాను, ఆయనే మన స్వస్థపరచను,
హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం, అది 6వ వచనం. 3వ వచనం చదవండి. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకున్నారండి. ఎవరి జ్ఞానము? యెహోవాను గురించిన జ్ఞానం. మాట చేత ఊరించు జ్ఞానము నాకు కలగజేశాను. ఊరడించు, దుఃఖపడిన ఓదార్చి, ఆపదను విడిపించి, అంటే ఒక మనిషిని ఓదార్చే విషయం. చాలాసార్లు కూడా అంటే దేవుని ఆత్మతో ఉన్నప్పుడు ఆనందిస్తారు. ఓదార్పు లేని వారిని ఓదార్స్తున్నప్పుడు అనేకులు నా జీవితంలో చూశాను. వారు మరణించవలసిన బ్రతికినారు. ఇంకా చెప్పాలంటే వారి జీవితంలో ఎన్నో విషయాల్లో క్రీస్తుతో కలిసి ఉన్నారు, జీవిస్తున్నారు. వారి కష్టకాలం మందు, వారి శ్రమకాలం మందు, వారి శోధన కాలం మందు శోధింపబట్టకు అపాధి కలగజేసుకున్నప్పుడు అనేకులను ఇడిపించాడు దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుని గురించి జ్ఞానము సంపాదించుకోదరండి. ఆయనను అనుసరించుదామనండి. ఆయనను అనుసరించాలి, ఆయన ఆజ్ఞను అనుసరించాలి, ఆయన మాటను అనుసరించాలి, ఆయన పరిశుద్ధమైన ఒక మాటకు మనం లోబడాలి. ఆయన అనుసరించదమనండి. ఉదయం తప్పక వచ్చే రీతిని ఆయన ఉదయించను. వర్షములే ఆయన మన వద్దకు వచ్చను. భూమిని తరపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన వద్దకు వచ్చను. ఎప్పుడు వస్తున్నాడు ఆయన? ప్రతి ఉదయం వస్తున్నాడు. అందుకే ఇక్కడ భక్తుని అంటున్నాడు కదా, తన ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించును. దేవుని వాక్యం విను బుద్ధి కలిగినప్పుడు, దేవుని వాక్యం వినుటకు మన హృదయం సిద్ధపడ్డప్పుడు. చాలామంది ఉదయకాలంలో ఎక్కువ జాములోని ఛాన్సల్ చెప్తుంటాం. పరిశుద్ధ దేవుని అటువంటి రేయి మొదటి జాము చాలా ప్రాముఖ్యమైనది ఎవరికి? కుటుంబానికి. ఒక కుటుంబం రేయం 6 గంటల 9 గంటల వరకు దేవునితో గడపడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ టైం చాలామంది కూడా బయట చాలామంది గడుపుతుంటారు. 9 గంటల సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకే ఏ కుటుంబం అయితే దేవునితో గడపడానికి ఇష్టపడుతుందో కలిసి శుద్ధించడం, మహిమపరచడం, కలిసి జీవించడం అదే ప్రాముఖ్యమైనది. అదే విషయం చూసినప్పుడు రెండో సమయం చూస్తుంటాం. 9 నుంచి 12 గంటల వరకు చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో చూసినప్పుడు పరిశుద్ధ దేవుని మరి ప్రభు సన్నిధిలో కొందరు యొక్క విషయాల గురించి అది దేవుని కలుసుకున్నాం. 12 నుంచి 3 గంటల వరకు చాలా ప్రాముఖ్యమైనది సేవకులకి ప్రార్థించుటకు, దేవుని మందిరం నిలిచి ప్రార్థించుటకు అంటున్నాడు. 4వ జాము మళ్ళీ కుటుంబానికి చాలా అవసరం. 4వ జామున ప్రతి మనిషి, ప్రతి కుటుంబం కూడా దేవుని చున్న గడపటం అనేది అది ప్రత్యేకమైనది. చాలామంది 4వ జాము లేగరు, దేవుని స్తుతించరు. పరిశుద్ధ దేవుని సన్నిధి మనం జ్ఞాపం చేసుకోవాలి. 4వ జాము ఏ కుటుంబం? అందుకని ఉదయమున కన్నా దినంలో 3 నుంచి 6 గంటల వరకు కూడా 4వ జాము అన్నారు. అందుకనే ఏకో జామున అన్నాడు. ఉదయకాలమున అరుణోదయ గర్భము నుంచి అనే మాట మనం విన్నాం. కీర్తన 110లో చూసినప్పుడు చాలా మంచిది. ఇక్కడ పరిశుద్ధ దేవుడు చదివిస్తున్నట్టుగా ఈరోజు ఆలోచించు. ప్రభుత్వం గడుపుట కోసం వెతకాలి, పరిశుద్ధ దేవుని వెతకాలి, ఆయన మాటలు వినుటకు సిద్ధపడాలి, ఆయన సన్నిధి వెతకడానికి సిద్ధపడాలి, ఆయన ఉద్దేశం నెరవేర్చక సిద్ధపడాలి, ఆయన సన్నిధిలో మొరపెట్టకు సిద్ధపడాలి. ఆలోచించాలి. మొరపెట్టుట, అంగలార్చుట, జింగల దేవుని మనం వెతకటం, సజీవమైన దేవునితో మనం కలుసుకోవటం, సర్వోన్నతమైన దేవుని నందు మనం నిలిచి ఉండటం. దేవుని వెతికినప్పుడు ఆయన మనసు వినుబుద్ధి కావాలి. దేవుని మాటలు వినాలంటే ప్రభుని మొరపెట్టుకోవాలి. ప్రియమైన సహోదరి సోదర, ఆయన వాక్యం వినాలి, ఆయన వాక్యం చదవాలి. ఎందుకంటే మన వాక్యం చదివినప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఆయన మన బోధి చదివినప్పుడు ఆయనతో మాట్లాడుతుంటాడు. మనం కూడా అనేకులు సాక్షులుగా దేవుని మందిరంలో ఉన్నవారు అందుకే చాలా పెందరకడ లేచి ప్రభుత్వంలో ప్రవేశిస్తూ ఉంటారు. పరిశుద్ధ దేవుని పాదాల దగ్గర ప్రవేశిస్తూ ఉంటారు. సర్వోన్నతమైన దేవుని సన్నిధిలో అంగలారుస్తూ ఉంటారు. నా ప్రియ సోదరి సోదర, వర్షములు ఆయన ఎవరు ఆయన
ఎవరైనా మొరపెడుతున్నారో ఆయన మాట వినడానికి ఎవరు ఉన్నారో, ఆయన మాట ఎవరు వింటున్నారు, ఆయన మాట కోసం ఎవరు కనిపెట్టుకున్నారు, ఎవరు ఎదురు చూస్తున్నారని దేవుని ఆత్మ ఎదురు చూస్తారు. కొంచెందరూ ఎంత భయంకర బలహీనత ఉన్నా, లెగలేని స్థితిలో ఉన్నా పండుకున్నా సరే ప్రభు దగ్గర మొరపెడుతుంటారు. మొరపెడుతున్న దావీదు భక్తుడు, ఉదయకాలం నా కంఠస్వరము నేను సిద్ధపరచుకొని ఉన్నాను అంటాడు. 5 అధ్యాయంలో చూసినప్పుడు దేవుని ఆకలి కీర్తన అందరూ చూస్తాయి. ప్రేమ బిడ్డలారు, ఉదయకాలం నా కంఠస్వరమును ఆయన కొరకు సిద్ధపరచుకుంటేనే, ఆయన సన్నిధిలో నేను సిద్ధపరచుకున్నాను. ఎందుకు? దేవుని చెప్పుకోవటం కోసం, దేవుని దగ్గర మొరపెట్టు కోసం అని అడుగుతూ ఉన్నాడు. చాలా మంచిది. ఈ విధంగా చూస్తున్నప్పుడు దేవుని స్వరం వినటం అనేది చాలా అవసరము, ఆసక్తికరమైనది. దేవుని నామను బట్టి దేవుడు చదివిస్తున్న విషయం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మనతో చూస్తున్న దేవుడు, మన వైపు చూస్తున్నవాడు. ఆయన పరిశుద్ధుని మాటను బట్టి మన స్వరము దేవునికి వినిపించాలి, ఆయన స్వరం మనం వినాలి. చాలామంది మందిరాలకు దగ్గర ఉన్నవారు ఉదయకాలమనే ఎక్కువజామున లేచి వారు ఇచ్చిన ప్రేయర్ చూసుకుంటారు. చాలా చిత్తపాటు. వాస్తవం చెప్పాలంటే 4 గంటల స్థానం అనేది చాలా అది కొన్ని విషయాలలో మరి ప్రాముఖ్యమైన విషయాలు. ప్రభు సన్నిధిలో పరిగెత్తడం ప్రయత్నం చేస్తుంటారు. ఆయన సన్నిధి గొప్పది, ఆయన నామం గొప్పది. ప్రేమ సహోదరి సోదర, ఆయన చిత్తం కోసం, ఆయన ఉద్దేశం కోసం, ఆయన నిర్ణయం కోసం మనం వేచి ఉండటం అనేది పరిశుద్ధతను కోరుకున్నవాడు. అందుకే ఈరోజు జీవంగల దేవుని యొక్క నామను బట్టి ఆయన చూస్తున్న విషయాన్ని నాడు నేడు ఏకరెత్తుకున్న దేవుడు. అందుకని మనం ఆయన పాదాల దగ్గర ఆయన స్వరం కోసం కనవ. నీవెంతవరకు ఎదురు చూస్తున్నావు? నీ హృదయం ప్రభు కోసం ఎదురు చూస్తుందా? ఆయనైతే నీ కోసం వస్తున్నాడు. అందుకే ప్రభు ఆకలి చూస్తున్నాం. ఎవరైతే ఆయన స్వరం వింటున్నారో వారిని బహుగా ఆనందించేవాడు. దేవుని వాక్యంలో యెషయా 55లో చూస్తున్నప్పుడు 5వ వచనం చెప్తున్నాడు. 55 ప్రభువు యెహోవా నా చెవికి ఎన్నుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరగబాటు చెయ్యలేదు. ఏం చేయలేదట? ఏం చేయలేదు? ఇక్కడ ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరగబాటు చెయ్యలేదు. ఏం చేయలేదు? నేను ఆయన మీద తిరగబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. చూడండి, చాలామంది జీవితాలు అవసరం కరెక్ట్గా. నేను కొందరు యవనస్తులు చూస్తుంటాను, లేక కొందరు ఇక్కడ కూడా చూస్తుంటాను. ఆరాధన క్రమంలో దేవుడు హెచ్చరిస్తూ మాట్లాడుతున్నప్పుడు టక్కన వెళ్ళిపోతుంటారు. కొందరు ఏదో పని ఉంటే వెళ్ళిపోతుంటారు. అదొక విషయం. అదేవిధంగా దేవుని వాక్య వినుటకు కొందరు హృదయంలో ఆయన మనసు తెరవరు, హృదయమును తెరవరు. కనుక ప్రియులారా, ఈ స్వరం విన్న వాళ్ళారా, తప్పకుండా దేవుని మాట వినాలి, దేవుని వాక్యానికి లోబడాలి. పరిశుద్ధాత్మ దేవునితో మనం ఉన్నప్పుడు దేవుడు మన విషయాలు దీవించేవాడు, తన కృపల సన్నిధిని మనకు అనుగ్రహించి మనం ఆశ్రయించేవాడు. ఆలోచించండి. ఏ యవనస్తులు కానీ యవనస్తులకు కాదు, సేవకులేక ట్రైనింగ్లో ఉన్నవాళ్ళు కానీ, లేక సేవ చేసేవాళ్ళు కానీ కొందరు జీవితాలు చూస్తున్నాం. చాలా గర్వంతో ఉంటారు. వాక్యం వినే విషయంలో చాలామంది కొంత గర్వం చూస్తుంటారు. సేవకులు కూడా చూస్తుంటారు. దేవుని యొక్క సన్నిధిలో మనకేదో పెద్ద ఏదో తెలిసిన చూడండి. కొందరు మంచి మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు కూడా నేను కొన్నిసార్లు చూస్తాను, కొన్నిసార్లు నేను వెళ్ళినప్పుడు చూశాను. నేను మెసేజ్ చెప్తున్నప్పుడు వెంటనే అంటే మెసేజ్ రాస్తూ ఉండేవాడు. నేను ఒకరోజు నాకు దేవుడు అనే మాట చెప్పిన ఒక వ్యక్తి, ఆయన పెద్దవాడు, వృద్ధుడు. ఒకరోజు నేను మెసేజ్ చెప్తే రాస్తామంటే తర్వాత ఏదండి తప్పక రాసుకోవాలన్నాడు ఆయన. నేను ఆశ్చర్యపోయినా. 80 సంవత్సరాల వృద్ధులు నాతో మాట్లాడు నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు చాలా ఇష్టపడేవాడు. చాలా వచ్చాడు. చాలా పెద్ద మనిషి, మంచి ఆ రోజుల్లో చాలా మేడం. ఒకప్పుడు ఆయన చాలా ఈ ప్రాంతంలో సువార్త అనేది లేక కొన్ని విషయాలు తీసుకొని వచ్చినవాడు. వారు నాతో మాట్లాడుతూ ఓ రోజు నేను ఒక స్థలంలో వాక్యం చెప్పడం చెప్తూ ఉన్నాను. ఆయన వెంటనే రాస్తూ ఉండి తర్వాత నాకు చెప్పాడు, ఆ విషయం నుంచి నాతో చెప్పాడు. వాక్యం నేను వినట్టు ఆయన ఎందుకంటే పెద్దవాడు కదా అనుకున్నాను. నేను చిన్నవాడు, నేనేం మాట్లాడతాను అనుకున్నాను. 27 సంవత్సరాల క్రితం మాట ఇది. అప్పుడు ఆయన నాతో చెప్తూ
ఆ వాక్యం విన్న తర్వాత దేవుడు నేను బహుగా వాడుకుంటాడు అన్నాడు. యేసుక్రీస్తుకు మహిమ కలుగుగాక. దేవుని సన్నిధిలో నేను దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే దీనికి ఏం ఆన్సర్ చెప్తావు అనుకున్నాను, కానీ నువ్వు కాదు, పరిశుద్ధతలు మీతో ఉన్నాడు అన్నారు వారు. దేని బిడ్డలారు వృద్ధులైనారు, మృతి పొందినారు. ప్రేమ బిడ్డలారు, మనం తప్పక దేవునిగా శిష్యులు వినున్నట్లుగా ఇక్కడ ఒక మాట అంటాం, నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఎవరి మీద? దేవుని మీద. వాక్యం ఎవరు? యేసయ్య. ఆలోచన. చాలామంది కూడా వాక్యం వస్తున్న బయటికి వెళ్ళిపోతుంటారు. మీరు వాక్యం అవసరం ఇంట్లో బయటికి వెళ్ళిపోతారు. కొంతమంది కొన్ని విషయాల్లో అదేదో నీవేదో పెద్ద పండితుడు, మైండ్ తక్కువ అవసరం నీకు తెలియదు, పెద్ద పండితులు అన్నట్టు వాక్యం వేళకు బయటికి వచ్చి తాగొచ్చిన తర్వాత వేద్యం ఆడుతుంటాం. దయచేసి ప్రతి వారు విషయాన్ని గ్రహించాలి, వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యం చాలా వినమైనది. ప్రభు మాట గొప్పది. ప్రియమైన సహోదరి సోదర, కుటుంబ పరమ కొందరు ప్రభు సన్నిధిలో ప్రవేశించేవారు చూస్తుంటాను నేను. ఈ సంబంధి వాక్యం ఇంటి కోసం కుటుంబ పరంగా కూరుకుని తినబడలేరా, చిన్నవారు పెద్దవారు ప్రతి వారు కూడా దేవుని పరిశుద్ధమైన మాటకు మనం లోబడి దేవుని పరిశుద్ధ నామమును మనం గణపరచ కోసం దేవుని మాటను మనం లక్ష్య పెట్టాలి. కావచ్చు జీవన దేవుని వాక్యం చాలా విలువైనది. కొరింథీ రాసిన పత్రిక చూస్తున్నప్పుడు మొదటి కొరింథీ పత్రిక 14:20 చూస్తే ప్రభు మాట ఈ విధంగా చేరుస్తుంది. మొదటి కొరింథీ రాసిన పత్రిక, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై, ఏ విషయమై? బుద్ధి విషయమై. బుద్ధి కొరస అయిన వాడు వాక్యం వినలేడు. బుద్ధి కరెక్ట్ లేకపోతే ఫాలోయింగ్ ఉండదు. బుద్ధి సరిగా లేకపోతే, సుబుద్ధి లేకపోతే, లేక మంచి బుద్ధి లేకపోతే వాక్యానికి లోబడరు. విను బుద్ధి వారికి ఉండదు. ఏం బుద్ధి? ఎను బుద్ధి. ఏ బుద్ధి ఉండాలి? వినే బుద్ధి కావాలి, వినుటకు బుద్ధి కావాలి. అందుకని దేవుని సన్నిధిలో ఆశి చూసి ఎదురు చూస్తూ అడిగేది ఏంటంటే దేవుని మాట, దేవుని వాక్యం. నేను కొన్ని స్థలాలకు వెళుతున్నప్పుడు నేను ప్రతిదినము ప్రయాణం చేస్తుంటా కనుక కొందరు నాకు ఇచ్చే సాక్ష్యం, ఈ నా పిల్లలు, ఈ చంటి పిల్లలు, చిన్న పిల్లలు, వారి గురించి సాక్షిస్తుంటారు. వారు దేవుని సన్నిధిలో వారు ఏ విధంగా ఉంటారనేది అంటడం. అంటే తల్లి వారు చెప్పే అంటే వారు వినే విషయం నుంచి వారు నాతో చెప్పుతున్నప్పుడు దేవుని వాక్యం నాకు గుర్తుకొచ్చింది. మనము కూడా శిష్యుల వల్ల ఉండాలి, దేవుని మాట వినాలి. ఇక్కడ విని బుద్ధి కలగాలి. ఆ స్వరం అక్కడ ఉంది. అక్కడ బుద్ధి విషయమై పసి పిల్లలు కాక దుష్టత్వం విషయమై ఎట్లుండాలట? బుద్ధి విషయం ఏం కాకూడదు, పసిపిల్లలు కాకూడదు, బుద్ధి విషయమై. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, మీరు చిన్నవారు ఉన్నప్పుడు చిన్నవారి చేష్టలు కలిగి, పెద్దవారు అయితే పెద్దవారి చేష్టలు కలిగి ఉండి. కొరింథీ పత్రిక 11 చెప్పడమాట. మీరు చిన్నవారు ఉన్నప్పుడు చిన్నవారి చేష్టలు, ఇప్పుడు పెద్దవారు అయినాడు కనుక పెద్దవారి చేష్టలు ఉండాలి. పెద్దవాడైన వాడు చిన్నవారి చేష్టలు చేస్తే వాడి పిచ్చి వచ్చిందంటారు, లేకపోతే ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుతుంటారు ఆలోచన. అందుకని బుద్ధి విషయమై జ్ఞానము కలిగి ఉండాలి, పెద్దవారమై ఉండాలి. బుద్ధిహీన, నువ్వు పెద్దవాడికి నీకు బుద్ధి లేదా అంటారు. ఈ విధంగా మాట్లాడక బుద్ధి లేదంటారు. ఇంకా ఉంటారంటే ఒక మనిషి యొక్క ప్రవర్తన బట్టి చాలా విషయాలు మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు కొన్ని వార్తలు వింటుంటాం, అంటే పేపర్లో చూస్తుంటారు. వాడు అది ఎంత భయంకర క్రూరమైన, ఎంత బుద్ధి లేనివాడు, ఆ చిన్న పిల్లల్ని ఈ విధంగా చేశాడు అంటుంటారు. ఇంకా చెప్పాలంటే కొన్ని విషయాలు మనం చూస్తాం. ప్రేమ బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబంలో ఆలోచించాలి. నీ బుద్ధిహీనత నీ పిల్లలకి అభ్యాసం కాకూడదు. నీ బుద్ధిహీనత, నీ లోబితనం నీ పిల్లలకి ఇది కాకూడదు. ఈరోజు ఖచ్చితంగా దేవుని వాక్యం జరుగుతుంది. ఆలోచించండి. ప్రతి దినము దేవుడు మాట్లాడుతున్నాం. కొందరి జీవితాలు చూస్తుంటాం, ఎంత భయంకర బుద్ధిహీనంగా ఉంటాడు, ఎన్నో అబద్ధములతో వారి కాలము గడుపుకోవడం చూస్తుంటారు. అందుకే ఇప్పుడు ఈ వాక్యం వచ్చేప్పుడు కొంతమంది పండుకుంటారు. ఎవరు వాళ్ళు? దేవుని వాక్యం తెలిసిన వాళ్ళే. కారణం ఏంటంటే వాడు బుద్ధి ఉండదు కనుక, వారి బుద్ధి ఉండదు కనుక. చాలామంది జీవితంలో చూసినప్పుడు
వాక్యం వినాలని ఆశ. కొందరు ఎవడు ఇచ్చి ఒక 10 రూపాయల కంటే కొన్నిటికి వాళ్ళు బానిసలు వెళ్ళిపోతుంటారు. నా ప్రియ సహోదరి సోదర, ఆలోచించు. వాక్యం వింటే బుద్ధి కలగదు. అందుకని ఇప్పుడు మనం బుద్ధి విషయమై పెద్దవారై ఉండడి. పెద్దవారై ఉన్నప్పుడు ఈ తప్పు చేయకూడదు, ఈ కార్యం ఈ పని చేయకూడదు, ఈ మాట మాట్లాడకూడదు, ఈ విషయంలో ఆటంకమైనది. సో ఎంత అవివేకంగా ప్రవర్తిస్తారంటే కొన్ని విషయాల్లో కొందరు ఒక మాట ద్వారా ఎన్నో విషయాలు పాడు చేస్తుంటారు. నేను ఒక స్థలంలో నేను హైదరాబాద్ ఒక విషయంలో మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడుతూ ఒక వ్యక్తి అన్నాడు, ఒక చిన్న మాట నాకు దగ్గర ₹1,00,000 లాస్ చేసిందంట. ఎందుకన్నాను? కారణం ఏంటంటే తన స్నేహితుడు దగ్గర మాట్లాడుతూ తన భార్య ఒక మాట మాట్లాడింది. తన స్నేహితుడు ఆ విషయాన్ని మరోసారి ప్రకటించాడు. ఆ విషయాన్ని ఆఫ్ చేశారు. వాస్తవంగా ఈయనకి ఇప్పుడు దేవుడి కార్యం తర్వాత నాతో చెప్పాడు, ప్రార్థన చేశాం. యేసుక్రీస్తు మరొకరు ముందుకు వచ్చారు, ఆ కార్యం చేస్తే ఇప్పుడు చాలా దేవుడు ఆశ్రయించాడు, కనికరించాడు. ప్రేమ ఎంత ఆశ్చర్యంగా అంటే చాలా గొప్ప కార్యం చేశాడు. చిన్న విషయం ఒక మాట. అందుకని బుద్ధి లేని కూడా చాలా త్వరగా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడినప్పుడు చాలా లాస్ అవుతున్నాడు. అందుకని మనం కూడా బుద్ధి విషయమై పెద్దవారుగా ఉండాలి. అందుకని సామెత గ్రంథంలో చెప్తారు ఒక మాట, 15:23 చూస్తే దేవుని ఆకంచలు వస్తుంది. సామెత గ్రంథంలో చూస్తున్నాం 15 యేసుక్రీస్తు సరిగా పద్ధతిని ఇచ్చేవానికి ఏం పుడుతుంది? సరిగా ప్రత్యుత్తరం ఎవరు ఇస్తారో దాని వలన సంతోషం పుడుతుంది. సంయోషితమైన మాట ఎంతో మనోహరం. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలగాక. ఏ మాట? సంయోచితమైన మాట. ఈ సందర్భంలో ఏ మాట? ఒకటి దుఃఖపడుతుండే, ఎందుకు ఎడుతున్నాడు మేము జబ్బా అంటే వాడికి ఎంత బాధ. కొందరు చాలా కష్టం ఉంటారు, వాళ్ళ దగ్గర పోయి కష్టమైంది, ఎందుకు ఇచ్చింది నీకు ఈ కష్టం అంటే కొన్ని విషయాలు మాట్లాడదు, చాలా కష్టమైంది. అందుకని కొన్నిసార్లు వారు బాహాటంగా వారు చేస్తున్న ఆ భయంకరమైన విషయాలు చూసి కూడా ఎందుకు సహించుకుంటాం అంటే అది దేవుడే దాన్ని పరిష్కారం చేసేవాడు. మాట్లాడే విషయంలో విషయంలో మనం చూడాలి. అందుకని ప్రభు మాటకు మనం లోబడి పరిశుద్ధాత్మ యొక్క నామని బట్టి చూసినప్పుడు వాక్యం చేస్తాం. ప్రేమ దేవుని బట్టి సంయోషితమైన మాట. ఏ మాట? సంయోషితమైన. అది చాలామంది కూడా దాన్ని తెలియదు. అది కావాలంటే దేవుని జ్ఞానం మనకి ఎవరు కావాలి? రండి యెహోవా నుంచి జ్ఞానము సంపాదించుకుందాం. ఆయన జ్ఞానం మనకెప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుని అంటే ప్రభువు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టించిన నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఎందుకంటే విన్నాడు, గ్రహించాడు. ఆయన కటాక్షించినవాడు, ఆయనకు అనుగ్రహించినవాడు, ఆయన మన ప్రేమిస్తున్న దేవుడు. నేను ఒక స్థలంలో ఉన్నాను. ఒక వ్యక్తి నాతో వచ్చి మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడుతూ వెతట గురించి చాలా పెద్ద మాట మాట్లాడాడు. నేను దేవుని జ్ఞానం నేర్చుకున్నాను, దేవుని యందు నిలుచుట నేర్చుకున్నాను. ప్రేమ వెళ్ళారా? ఒక మనిషికి బుద్ధి రావాలంటే, జ్ఞానం రావాలంటే వాక్యం వినాలి. దేవుని మాట, సంయోచితమైన మాట చాలా మంచిది. ఆ మనిషిని జీవింపజేస్తుంది, ఆ వ్యక్తులకు విజయం ఇస్తుంది. అందుకని కోపపడ్డం, గద్దించిన, వారు హెచ్చరించిన, వారిని కొట్టిన, వారిని తిట్టిన సంయోచిత మనుష్యులు కావాలి. ఆ తప్పు వారి జీవితంలో చేయకుండా ఉండేటట్టుగా దేవుడు మాట్లాడతాడు. అదే విషయం ఆ మాట మనం ఓడిస్తుంది, బలపరుస్తుంది, ఆదరిస్తుంది, జ్ఞానం కలగజేస్తుంది. నేను అలిసిపోయాను, ప్రభుని
అలిచిపోయాను అన్నది. తన జీవితంలో నిజంగా చాలా నష్టపోయింది, అనేక విషయాలు కోల్పోయింది. నా మనసు చాలా అలిచిపోయింది. నేను దేవుని కానట్లేదు, దేవుని కాదంటలేదు, కానీ దేవుడే నన్ను కాదంటున్నాడని అనుకుంటున్నాను. ఎందుకంటే పలుమార్లు దేవుని మాట నేను ఎన్నో సమయంలో దేవుడు క్షమించాడు. ఈరోజు క్షమించమని అడగటం కూడా నాకు మనసు సహకరించట్లేదు, హృదయం ఎందుకు ఒప్పుకోవట్లేదు, దేహము ఆ విషయాలు అలిసిపోయింది, అంతరాత్మ చాలా కృంగిపోయి ఉన్నది. అది నా తప్పే. తన భర్త తన ఇంకా చూశాడు. చూసినప్పుడు అని చాలా కన్నీళ్ళు కారుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. వాస్తవంగా తన స్థితిని విరిగి పెళ్లి చేసుకున్నవాడు. మాట్లాడుతున్నాను నేను దేని స్థలంలో. మేము ముగ్గురే ఉన్నాం, దగ్గర దగ్గరగా 3 అంతస్తుల పైన ఉన్నాం, 3 అంతస్తుల పైన ప్రాంతాలకు. నేను బయటకు రావటానికి ప్రయత్నం చేస్తున్నాను. నాతో ఈ మాట చెప్పింది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో చెప్పిన, పరిశుద్ధాత్మ దేవుడు తనతో చెప్పిన ఒక మాట, ఈరోజు నువ్వేదైతే ఒప్పుకుంటున్నావో, ఏ మాట నీ నోటి కూడా మాట్లాడుతున్నావో, ఇక నుంచో ఎన్నడూ నీ నోటికి రాకుండా, అంటే ఏ తప్పితం నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకున్నావో, ఏ విషయంలో అలసిపోయినా నేను అంటున్నావో, నీ హృదయం అలచట తీర్చడం కోసమే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అక్కడ కొన్ని వాక్యం దేవుడు మాట్లాడాడు. నాకు ఈరోజు 1 గంట తర్వాత ఫోన్ చేసి, దేవుడు నా కార్యమును సఫలం చేశాడు, ఆమేన్, నేను గొప్ప వేరుపాటు చేయాలి. ఏంటి అంటే, ఏది పోగొట్టుకున్నదో దేవుడు తెచ్చాడు. అదే కాదు, తను చేసిన పొరపాటును బట్టి, తను జరిగిన విషయాన్ని బట్టి, తను ఏదైతే నష్టపోయిందో దేవుడు ఆ వ్యక్తుల హృదయం తెరిచాడని వీరితో మాట్లాడుతాను. నిన్న సాయంత్రమే దేవుడు ఆ కార్యానికి తలపెట్టుకున్నాడని ఈరోజు వారి వేళ కార్యం చేశాడని చెబుతూ, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మరొక్కసారి నేను ఆయన పాదాలు పట్టుకొని, మీ విషయంలో ఇప్పుడు నేను మీ సాగిలపడి మీకు అన్ని కొన్ని విషయాలు తను మాట్లాడింది. నన్ను కాదు, ప్రభువును అనుకున్నాను. వాస్తవంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో దేవుడు చెప్పే మాట గొప్ప ఉంటుంది. ఆదరణ కావాలి. 2 పేతురు పత్రికలో చూస్తున్నప్పుడు 3:18 మరోసారి చూడండి. అక్కడ ఒక మాట అంటాడు, 2 పేతురు పత్రిక 3:18, మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును, ఎక్కడ పొందాలి? కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందడి, ఆయనకి ఇప్పుడును యుగాంత దినం వరకును యేసుక్రీస్తు పరచుక మహిమ కలుగును గాక. మహిమ కనుక ఏం పొందాలి? మనము ఏం పొందాలి? జ్ఞానమును కృపయందును అభివృద్ధి పొందాలి. దేని ఎందుకు పొందాలి? వస్తున్నా పోతున్నా ప్రభువుని తెలుసు. ఆలోచించాలి. దేవుని సన్నిధిలో విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. సహోదరి, దేవుడు ప్రతి మనిషిని వాడుకుంటాడు, ప్రతి కుటుంబం వాడుకుంటాడు. కానీ తన చిత్తం నెరవేరుస్తున్నప్పుడు, తన ఉద్దేశం నెరవేరుస్తున్నప్పుడు, ఆయన పరిశుద్ధను బట్టి మనం నిరీక్షించినప్పుడు ఆదరించేవాడు. అవును, సర్వోన్నతమైన దేవుడు తను చేస్తున్న కార్యములు గొప్పవి.
జీవన దేవుడు తన పరిశుద్ధను మన వెడ చూపుతున్న ప్రేమ గొప్పది. నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి. సామెతల 16:24 వచ్చిన చూస్తే చక్కని మాట దేవుని ఆకంచరుస్తుంది. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఏమై ఉన్నవి, దీనికి ఇంపైన మాటలు. ఏ మాటలు? ఇంపైన మాటలు. మన ప్రభుకి ఏమై ఉండాలి? ఎట్టా? ఏ సువాసన? ఇంపైన సువాసన, పరిమళ సువాసనగా కదా. పరిశుద్ధ దేవుని యొక్క నామను బట్టి సువాసన పడ ఇంపైన మాటలు ఒక వ్యక్తి దగ్గర మనం మాట్లాడేటప్పుడు అది మనం చాలా బలపరుస్తుంది, అవి సువాసనగా మారుస్తుంది. నా సహోదరి సహోదరా, ఈ సమయం దేవుడు నీతో మర్చిస్తున్నాడు. అందుకనే కట్టి విరిచినట్టు మాట్లాడకూడదు. మన మాట కట్టి విషయం. చాలాసార్లు నేను మాట్లాడుతున్నప్పుడు నా మాట వెతట వరకు ఏదో అనిపిస్తుంది అనుకుని నాకు నేనే భయపడుతూ ఉంటాను. వాస్తవమే, కొన్నిసార్లు ఆ మాట ఎతట వరకు ఇంపుగా ఉండదు. ఆ మాటలు చూసినప్పుడు బాధ అనిపిస్తున్నది. నా మాటగా నేనే బాధపడతాను. నా సహోదరి సోదరు ఆలోచించండి. దేవుడు మన ప్రేమించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన ఎందుకు తన కృపించిన వాడు. ఈరోజు ఆలోచిద్దాం. ఆయన ఇంపైన మాటలు మనలో పడదాం. మనం ప్రభు సన్నిధిలో, ఎందుకంటే మనిషి హృదయాన్ని ఎవరికి తెలుసు? దేవునికి 15:11 చెప్తారు అన్నమాట. సాయంత్రం 15:11 చూస్తే వాక్యం చేస్తుంది. సహోదరి సోదరం, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనపడుచున్నవి, నరుల హృదయము మరి తేటగా ఆయన కనపడుచున్నాయి. కనుక నీ మాట ఏం మాటో, ఏ విషయంలో మాట్లాడుతున్నావు, ఏమని మాట్లాడుతున్నావు, ఏమై ఉన్నావో ఎవరో తెలుసు. ప్రేమతో మాట్లాడుతున్నావా, కపటంతో మాట్లాడుతున్నావా, జాలితో మాట్లాడుతున్నావా, వాదార్చి మాట్లాడుతున్నావా, వారి ఎముకలను కుళ్ళి పట్టించుతో మాట్లాడుతున్నావా, వారి ఎముకలు బలమిచ్చుతో మాట్లాడుతున్నావా, హృదయమును వాదార్చి మాట్లాడుతున్నావా, హృదయానికి గాయపరచడం మాట్లాడుతున్నావా? ఆలోచించు. నా దేవుడు గొప్పవాడు, మన ప్రేమించిన దేవుడు. ఈ వాక్యమైన ప్రతి వారు కూడా బైబిల్ వాక్యం అంటే ఏదో ఒక రిఫరెన్స్ లాంచేదో చదువుకునో అయిపోయింది కాదు. వాక్యం ఉద్యమైనది, జ్ఞానమునిచ్చేది, పవిత్రతనిచ్చేది, పరిశుద్ధతనిచ్చేది. ప్రభు సన్నిధిలో ఉదయకాలం కొందరు ప్రవేశిస్తుంటారు. మేము చాలా ఉదయకాలం పరిగెత్తి పరవనీతికి ఇవ్వను. పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఆలోచించు. ఎందుకు దేవుని సన్నిధిలో పడి అంటే ఆయన పాద దగ్గర ఆలయములు ఎందుకు ఆశపడతాడంటే నేర్పేవాడు, ఎదటి వారు హాని కాకుండా నేర్పేవాడు, ఎదటి వారిని మోసం చేయకుండా నేర్పేవాడు, నష్టపోకుండా నేర్పేవాడు, ఆదరించేవాడు. ఈరోజు ఆలోచించు. జీవగల దేవునితో కలిసి మనం ఆయన సన్నిధిలో నిలిచి ఈ లోకంలో డబ్బుతో ధనముతో లోక ఘనతతో ఆ స్నేహం నిరీక్షించదు. దేవుని ఆత్మతో నిరీక్షించదు, స్థిర కాలం నిరీక్షింటుంది. అది దేవుడు ఆగ్రహిస్తుంది. ఆమె ఒక శరీర సంబంధమైనది. కొన్ని విషయాలు శాశ్వతం కాదు. ప్రేమ అంటే బుద్ధి కలిగిన జ్ఞానముతో ఉన్న విషయం మనల్ని ఆధారిస్తుంది. ఈ వాక్యమనే ప్రతి కుటుంబం కూడా ఆలోచించాలి. పక్కన వరకు వస్తుంది, నీవు ప్రభుని విడిచిపెట్టి పరిగెత్తుతున్నావు. దేవుని మాటను మరిచి మనసులో సంతోషంగా మాట్లాడుతున్నావు. దేవుడు ఆ విషయాన్ని ఇష్టపడడు. దేవుని ప్రేమిద్దాం, దేవుని మాటకు లోబడదాం, పరిశుద్ధత్వంతో కలుసుదాం. మనసులు అనేకులు చూస్తుంటాను నేను, ఈరోజు కూడా మనం చూస్తున్నాం. ప్రేమైన సహోదర సోదరా, నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. నేను ఒక ప్రాంతాన్ని చూస్తున్నప్పుడు నేను మెట్లు దిగుతున్నాను. ఒక కారు ఎదుగుతుంది. నేను చూడలేదు, చూడలేదు, ఎన్నో పోతుంటాయి కదా. ఆ కారు కొంత దూరం పోయి రిటర్న్ వచ్చింది.
అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చాడు ఒక వ్యక్తి, నా దగ్గరకు వచ్చాడు. పరిగెత్తుకొచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు. చాలా దినం అనేది అమ్మని చూడక, ఎవరు నువ్వు అని అడిగా. నేను చూచాను, గుర్తుపెట్టాను. ఎవరు అంటే, నీ బిడ్డనయ్యా అన్నాడు. తప్పిపోయిన కుమారుడిని నేను. నా తండ్రి దగ్గర వచ్చి అడుగుతున్నాను. శ్రమించేది అక్కడ కొన్ని విషయాలు దేవుడు మాట్లాడాడు. బాగా ఏడ్చాడు. ఆ తర్వాత నా ప్రయాణంలో ఫోన్ చేశాడు. దేవుడు తన వెళ్ళ చూపిన ప్రేమను గురించి మాట్లాడాడు. ప్రతిదినం నేను వాక్యం వింటున్నాను. దేవుని సన్నిధిలో నేను మీతో కలుచోటకు భయపడి ఆగిపోయి ఉన్నాను. నేను ఈ స్థితిలో ఉండడానికి దేవుడు, అందుకు మీరు కారకులు. నేను తాగుబోతున్న పడిపోయినప్పుడు నా యందు మీరు చూపిన ప్రేమ ఈరోజు నా జీవితాన్ని స్థితికి వచ్చిందన్నాను. ప్రేమ బిడ్డలారా, దేవుడు ఎప్పుడు మనం మర్చిపోయేవాడు కాదు. అందుకనే ప్రభు వాక్యం చేస్తుంది. మన హృదయం ఆయన తెలుసు. ఎవరు తెలుసు? యేసయ్య తెలుసు. కనుక మనం ఒక మనిషితో మాట్లాడేటప్పుడు కానీ, పని చేసేటప్పుడు కానీ, పరిశుద్ధ పదవి కలిగి ఉన్నప్పుడు కానీ, జీవంలో దేవునితో మన కలిసి జీవించే విషయంలో మన చాలా జ్ఞానం కలిగి, లోకము ఈ లోకంలో ఉన్న అనేకులు మన ఎంత ప్రేమించినా కొంతవరకు ఉంటారు. కానీ దేవుడు అంతవరకు ప్రేమించేవాడు. యేసుక్రీస్తు. మొక్కరించి ప్రార్థన చేద్దాం. మొక్కరించి ప్రార్థన చేద్దాం. అడుగు యేసయ్యని, ఏ జ్ఞానం కావాలో, ఏది నేర్చుకోవాలో, ఏది కలిగి ఉండాలో. పరిశుద్ధ తండ్రి, జీవంగల యేసయ్య, మీ పవిత్ర పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. మీ మహాకృపను బట్టి ప్రభు మమ్మల్ని ప్రేమించి ఈ సమయం ప్రభు మాకు సెలవిచ్చిన మాట బట్టి వందనాలు. మా మాటను బట్టి, మా క్రియను బట్టి ఎవరైనా మేము ఆయాసపరిచిన మమ్మల్ని మన్నించి ప్రతి కుటుంబ రూపాన్ని నీ కుటుంబంలో సహాయం చేతండి. నిజంగా నేను కలుసుకునే కృప దయచేయండి. ప్రతి ఉదయం నేను కలుసుకుంటే సహాయం చేతండి. నీ కటాక్షం ప్రతి వారికి దయచేయండి. నీ స్వరమైన కృప, నీ సన్నిధిని వెతికే కృప, నీ చిత్తాన్ని నెరవేర్చే కృప దయచేసి బలపరుస్తూ, స్థిరపరుస్తూ, ఆదరిస్తూ, కటాక్షిస్తూ నీ చిత్తాంతర మధ్యతలకు సహాయం చేస్తూ ఈ స్థలమైన ప్రతి కుటుంబానికి కాచిన దీవెనాశలు దయచేసి ఆశ్రయించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.